జోడీ. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ది జోడీ డాన్సే కాదు అంతకు మించి. ప్రతి వారం మా కొరియోగ్రాఫర్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఇక్కడున్న ఈ ప్రతి జోడీ సరికొత్తగా మీ ముందుకు వస్తున్నారు. వీళ్ళు ఎంత కొత్తగా ఈ వారం పర్ఫామ్ చేయబోతున్నారో మీరు చూడాలంటే మా జడ్జెస్ ని ఇక్కడికి పిలవాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. सबको पटा ले, सबको बचा दे, सबको पटा ले, सबको बचा दे. ఇక్కడుండే ప్రతి జోడీ టైటిల్ కోసం పోరాట పడుతుంటే వాళ్ళ టీమ్ లీడర్స్ మాత్రం దేనికోసం ఆరాట పడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. వాళ్ళు ఆ ఆరాటం మానుకుని టైటిల్ కోసం పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకే వారు ఇరువురిని ఇక్కడ విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. Get ready for the show. ఆవిడేది? నేను వస్తా, ఆవిడ రానంటుంది భయ్యా. రానంటుందా? ఏ ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాయే అబ్బబ్బబ్బా, రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒకేవయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. సిగ్గులేదా సుధీర్, నన్ను ఫాలో చేస్తున్నావు? లేదు కాబట్టి నేను అగలపడతాను ఉంటే అమ్మాయిని కథలో పడేవాడు. అంటే ఈయన అమ్మాయి కాదా? అదే ఈవిడ అమ్మాయి కాదా? ఏదో అమ్మాయితో ఒకసారి సిగ్గుపడమను. రష్మి, బస్తీ కా సవాల్, తొడాకా తొడాకా సవాల్. నువ్వు సిగ్గుపడాల్సిందే. ఓకే. హా. అమ్మా, మేము సిగ్గుపడేలా కాదమ్మా, నువ్వు సిగ్గుపడుతున్నట్టు ప్రపంచానికి తెలియాలి. నేను సిగ్గుపడాలంటే అడిగేవాడు అంతగాడు ఉండాలి. భయ్యా ఇట్రా నా గురించి. ఫు. ఏం సిగ్గుపడు? ఏంటి భయ్యా వస్తుంది? నేను ఆల్రెడీ ఊసా. అంటే నేను అందంగా ఉండనా? ఆఫ్రికాలో పుట్టి ఆంధ్రాలో వదిలేసినట్టు ఉంటాం మనం. మనం అందరం గురించి మాట్లాడుకోవడం ఎందుకు భయ్యా? అయినా రష్మి లంగావనిలో ఎంత బాగున్నా తెలుసా? హలో, నీ చెప్పాల్సింది కాదు, చెప్పాల్సింది ఆయన. అయినా రష్మి నాకు తెలియక అడుగుతాను, ఆకులో ఇన్ని ఐటమ్లు ఉండగా నీకు ఆ ఐటమ్ ఎందుకు నచ్చింది? ఆకుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా స్వీట్ డిష్ అంటే స్వీట్ డిషే. రష్మి, మాస్టర్ చెప్పాలనుంది కానీ మనసు నుంచి మాట బయటికి రావట్లేదు. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. మాకెందుకే ఈ పాటలు అవన్నీ? ఎందుకు వాళ్ళకే తెలియనప్పుడు మాకెందుకు చెప్తారు ఎందుకు ఎందుకు అని చెప్పని? వెళ్ళవయ్యా వెళ్ళు. హలో, ఏంటి ఏదో ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పుడు ఎలవయ్యా ఎల్లు అటెల్ ఇటెల్ అంటే అది అనాలంటే ఒక అర్హత ఉండాలి, ఒక అందం ఉండాలి. అందానికి అందం ఉండాలి, అందానికి అందం ఉండాలి. ఆవిడెవరు? అదిగో మేడం, ఒక్కసారి మీరు అనండి మేడం నన్ను వెళ్ళవయ్యా వెళ్ళు అని. వెళ్ళవయ్యా వెళ్ళు. అబ్బా వెళ్ళు. వెళ్ళాలనిపించట్లేదు చెప్తుంటే. మేడం ఇలాగే డీ జోడీలోని ఎయ్యి అంటారు కదా, అది కూడా ఒకసారి అనండి. అది పర్ఫార్మెన్స్ బాగా చేయండి అప్పుడు. అదే ఒక్కసారి నా కోసం అనండి మేడం అన్న, నా కోసం. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని, కనిపించని భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. సుధీర్, మేడం ఆ ఒరిజినల్ నితినే కరెక్ట్ దాని. మీరంత ఫీల్ చేయడం అసలు లేదు. ఓ ఎంత పైకి లేసినా కానీ నువ్వు ఫీల్ చేయట్లేదు, పైకి వెళ్ళి కాళ్ళు లేపుతున్నావు, చాపుతున్నావు, ఇలా అంటే ఎక్సైజ్ చేస్తున్నావు. ఇక్కడ దాకా లేపుతా అన్నారు మాస్టర్. తీసుకెళ్ళి ఆ పైకి లేపాడు. మా కింద చూస్తుంటే నాకు కనబడుతుంది, అద్దంలో నాకు నేనే కనబడుతున్నా, కాళ్ళు ఇంకేవో కనబడుతున్నాయి మాట. అయిపోయింది ఇక్కడ నుంచి పడితే అని చెప్పి. అయినా ఆవిడేంటి అంత మాట అనేసింది భయ్యా? అదే భయ చాలా బాధగా ఉంది. ప్రేమ ప్రేమ
పెంచడం నేరమా. నువ్వేంటి భయ్ ఎంతో దొరుకుతున్నావు, ఎందుకు నువ్వెవరు? నేనా డైరెక్టర్ తేజ. అమ్మో కొడతా ఉంటా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 1 lakh rupees కి ఛాలెంజ్. లాస్ట్ వీక్ మీరు లీడ్ లో ఉన్నారు Yes. కాబట్టి ఫస్ట్ రౌండ్ డెసిషన్ మీది. మీ టీం నుంచా వాళ్ళ టీం నుంచా? వాళ్ళ టీం నుంచి. వాళ్ళ టీం నుంచి. సో రష్మి, ఫస్ట్ రౌండ్ వచ్చి రేవంత్ అండ్ సంగీత. సో ఒక గట్టి పోటీ ఇవ్వడానికి రష్మి టీం నుంచి రేవంత్ అండ్ సంగీత. లెట్స్ వెల్కమ్ దెమ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనై. దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే నేనని. ఏదో 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 ఇది ఏనాడు నాలోనే లేనిది, నీపైనే ప్రేమైందే చలి. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా, ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా. ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని, నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా. మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వేలు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే నేనని. తెలుసా తెలుసా ప్రేమించానని. ఇలా డాన్స్ ఆడావిడలో చెప్పడం మర్చిపోయాను మేడం. చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ ప్రదీప్. మీరు చెప్తే ఏదో జెన్యున్ గా చెప్తున్నారు అలా అనిపిస్తుంది నాకు. మీరు ఎప్పుడు చెప్తారండి? మీ రష్మి నుంచి కళ్ళు తిప్తేనే కదా మేము అందరు కనిపిస్తాం మీకు. రేష్మి గారు చాలా అందంగా ఉన్నారని చెప్పి ఇందాక నాకు శేఖర్ మాస్టర్ చెప్పారు.
ఇక్కడ గురుగారు సాయి తేజ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు టోస్ మీద ఇలా స్ప్లిట్ అయ్యారు కదా పడుకొని, అది ఒక స్క్వేర్ లాగా క్రియేట్ చేశారు, అది ఒకటి బాగుంది. అలాగే ఒకసారి ఇద్దరు పట్టుకొని వచ్చి ఇక్కడ స్లైడ్ అయి వచ్చారు, అది ఒకటి బాగుంది. ఎక్కడ నాకు యాక్చువల్లీ పికప్ అయింది పాట అంటే రేవంత్ అది పట్టుకుని ఇక్కడ తిరిగాడు కదా, అలా ఏదో ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఆపి వాళ్ళ వేరే ట్రాక్ కి వెళ్ళిపోయారు అనమాట. ఫర్ మీ ఇట్ డిడ్ నాట్ వర్క్. సాయి తేజ్ టాలెంట్ ఏంటి వి ఆల్ నో. ప్లీజ్ వర్క్ హార్డర్, కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. సాయి తేజ్ నాకు బాగా నచ్చింది అంటే ఫస్ట్ రేవంత్ బెండ్ అయిన తర్వాత లెగ్ బ్యాక్ పెట్టాడు చూసావా, పెట్టినప్పుడు తిను వైలిన్ లాగా ప్లే చేసింది అదొకటి. తర్వాత అదే క్లాత్ పట్టుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు కూర్చొని కరెక్ట్ గా స్లైడ్ అయ్యి స్టెప్స్ దగ్గరికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది. అందరూ క్లాత్స్ పట్టుకొని చేశారు సార్, అద్దరిపోయింది. అది విజువల్ గా చాలా బాగుంది చూస్తానికి. అంటే నాకు అదే అది పట్టుకొని స్లైడ్ అయ్యారు కదా, అట్లా 2-3 చోట్ల నాకు సాయి తేజ్ కనపడ్డాడు అంతే. మిగతా ఎక్కడ నాకు సాయి తేజ్ కనపడలా. మళ్ళీ నేను చూడాలి సాయి తేజ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. బాయ్స్ మీరు ఒకసారి వెళ్ళండి. ఫస్ట్ ఓపెనింగ్ ఇవన్నీ చూడగానే చాలా బాగుంటది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నువ్వు చూపించేది కొత్త కదా, నువ్వు ఎప్పుడు కొత్తగా అంటే డిఫరెంట్ గా డాన్స్ అన్ని చేస్తావు కాబట్టి అంత రీచ్ అవ్వలేదు. అంతేగాని మిగతాది ఓకే. బాయ్స్ అన్ని నాన్ సింగ్ చేశారు, అది ఎందుకు చేశారో ఏమో తెలియదు కానీ నువ్వు డిసప్పాయింట్ కాకు. కొత్తగా ట్రై చేసిన తప్పలేదు. ఊపారు చూసావా పట్టుకొని అమ్మాయిని చేసుకుని, అలాంటి 4-5 చేసి ఉంటే సూపర్ గా ఉండేది. అండ్ ఆల్ ది బెస్ట్. రెడీ. సుధీర్ ఒక్కసారి కొంచెం అక్కడి నుంచి లేస్తారా? అక్కడ ఏ రాసుంది? ఇక్కడ మేడం ఇక్కడ ఏదో రాసుంది. ఇక్కడ ఆ డెన్ పేరు ఏంటది? ఇది సుసు. సుడిగాలి సుధీరా? యా, అది అమ్మాయ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నేను సుసు అంటే ఏదో అనుకున్నా. మీకు ఎప్పుడు అలాంటి అర్థాలే అర్థమవుతాయి. హాయ్ సుసు. ఇది అవసరంలా. సాకర్ అన్నా పదా అన్నా సుస్సు. పిల్లలు పిలుచుకుంటే పర్లా, మీరు సుస్సు అంటే ఎలా ఉంటది? ఏ బాగుంది ముద్దుగా సుస్సు. అక్కడేం పెట్టలేదా? పెట్టండి రాసా అని. రాసా సేరా పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్లు. సుసుబయ్య చెప్పండి సోకర్ మాస్టర్ అండి. ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? సంకేత్ అండ్ ప్రియాంక. సో లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. పోవడానికి దిండు నాకెందుకు, అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది. ఈ చల్లగాలి ఉన్నది బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా, ఈ చిత్రం బాగుందే.
చూసుకుంటుంటే బాగున్నది ఈడుక విల్లతో దూరమా విల్లన్నీ ముసుగుస్తుంటే తెస్తుంటే బాగున్నది నువ్వు జారకుండా పట్టుకుంటే ఆరాటం బాగుంది నీ కోల కళ్ళు రెండు నా కళ్ళు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే నీ వాలు కళ్ళల్లోన వాయులీన ముందే నడవంపు సంపుల్లోన మ్యాండులీను ఉందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే నడవడమే అంతంత మాత్రం అంటే ఈతలు కూడా కొట్టారు వీళ్ళు. చాలా అద్భుతాలు చేశారు. కింద నుంచి అలలు సృష్టించారు వాళ్ళు. వాళ్ళ మీద ఎక్కి తొక్కుతో మీరు చాలా చేశారు. అబ్బాయిలందరూ వెళ్తూ బయటికి లైలా వెళ్తున్నారు. సో ముందుగా సదా గారు అద్భుతంగా ఉంది, రోలీ మ్యాజికల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడ మ్యాజిక్ చేసిన అబ్బాయిలు ఎక్కడ? ఏం చెప్పాలి యష్, నిజంగా అంటే ఒక చిన్న చోటులు కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్షన్ ఇస్ సంకేత్, ప్రియాంక, యష్ అండ్ హిస్ టీమ్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ వీళ్ళకన్నా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద బాయ్స్, ఆఫ్ కోర్స్. yes. ఒకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, సంకేత్ డైవ్ చేసినప్పుడు డాల్ఫిన్ వెళ్ళడం. బాబోయ్, నిజంగా యష్ చెప్తున్నాను, యువర్ కాంట్రిబ్యూషన్ టు డి యాజ్ అ ప్రాపర్టీ ఇస్ ఇమ్మెన్స్. మీకు ఎప్పుడు గుర్తు పెడతారు ఆడియన్స్. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఓకే, శేఖర్ మాస్టర్. వాయిస్ అందరు ఏంటి అలలా మధ్యలో నుంచి ఒక అతను లేసాడు, ఎవరది? శశి. చాలా బాగుంది. అదేంటంటే మనిషి వాటర్ లో ఉంటే ఎలా పాడతాడనేదా దాని లిరిక్ ది? అదిరిపోయింది ఆ కాన్సెప్ట్. వీడు సంకేత్ రాకెట్ కి కింద నిప్పంటిస్తే ఎలా ఎగిరిద్ది ఇక్కడి నుంచి జమ్మని, నాకు షాక్. దాంతో పాటు నువ్వు ఇంకా హైలైట్ చేయడానికి డాల్ఫిన్ వెనకాల ఇచ్చావు, అదిరిపోయింది. వాయిస్ నిజంగా ఆ టైమింగ్, అది కింద వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కనపడదు. పర్ఫెక్ట్ టైమింగ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఇవన్నీ కొత్త కొత్త యాడ్స్? అంటే ఒక్కటని చెప్పట్లేదు, ఒకటి చూస్తే దానికి మించింది ఇంకోటి చేస్తున్నావు, దానికి మించింది ఇంకోటి చేస్తున్నావు. అదే కావాలి. ఆల్ ద బెస్ట్. కానీ సూపర్ బెస్ట్, గుడ్ టీమ్. జానీ మాస్టర్. నేను ఏదైనా ఎక్కువ అందంగా ఉన్నప్పుడే నేను సెల్ఫీస్ దిగుతా, ఎందుకంటే అంత అందంగా ఉంది కాబట్టి వీళ్ళతో సెల్ఫీ దిగాలనుకుంటున్నా. వెనక దిష్టి బొమ్మ ఉంది, అంటే వెనక ఏ డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి ఫస్ట్ ఈ ఐడియా వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. తర్వాత వీళ్ళు డాన్సెస్ మాత్రం అబ్బా సూపర్ అబ్బా. మీరు టోటల్ దీన్ని హైలైట్ అవ్వడానికి కారణం ఓన్లీ డాన్సెస్ బా, ఓన్లీ డాన్సెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో సుసుభయ్య, ఏం చేస్తున్నా నీళ్ళతా? మొక్క భయ్యా. తొక్కేం కాదు, ఏంటిది? కనిపించట్లేదా? మొక్క భయ్యా. సరే, ఇందులో మొక్కేది? ఇదిగో ఇదే భయ్యా. ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు దీంట్లో పువ్వు పూయాలి, ఆ పువ్వు ఆవిడకి ఇవ్వాలి.
గంటన్నర ఎపిసోడ్ లో పువ్వు పూచేస్తా. పువ్వు పూయిస్తా, వాటర్ అందుకే దంచి కొడతానే ఉన్నా అనమాట. దీనికి ఆల్రెడీ ఎవడో పీకేసినట్టుంది ఇది. భయ్ దీంట్లోంచి పుడతది భయ్య ప్రేమ. ఎందులోంచి? ఏంటి ఇదిగో చెట్టు కనబడట్లేదా? ఇది చెట్ట. ఇది చెట్టు ఏంటి భయ్యా? చెట్టు అంటే మొక్కలే భయ్యా, దీంట్లో పూయిస్తాంగా. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు పుల్ల ఉంది కదా. హలో భయ్యా, వాటర్ కొట్టు, వాటర్ కొట్టు, వాటర్ కొట్టు భయ్యా. ప్రేమ అపవిత్రం చేస్తాను ముట్టుకొని. ఒకే కదా అని తీసేస్తే పీక కోస్తా. అది ఒక్కను కదా పీకేది, ఇది కర్ర పుల్ల సార్. భయ్యా నీకు అర్థం కావట్లేదు, దీంట్లోంచి ఎలాగన్నమ్మా పుయ్యమ్మ నువ్వు ఇవాళ. దాంతో మాట్లాడుకుంటూ ఉండు, అక్కడికి వెళ్ళి. So it's voting time. Team leaders along with your jodies on stage. First vote, Johnny Master. సంకేతం ప్రేమ. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. సంకేతన్ ప్రియా. థ్యాంక్స్ మ్యామ్. శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ మాస్టర్. కళ్ళల్లోన మాయులీన ముందే మెడవంపు సంపుల్లోన మెండులీన ముందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. సెకండ్ రౌండ్. సుధీర్, ఎస్ మీ సైడ్ నుంచి వస్తున్నారా, రష్మి వాళ్ళ టీం సైడ్ నుంచి? హమారా సైడ్ సాయిగా. ఎవరు వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. Where you're from, don't care what you did, as long as you love. వీళ్ళొకళ్ళు రోజు ఖర్చుగా తట్టుకోలేకపోతున్నా. వాడు మెల్లిగా జారుకున్నా చూడరా. ఏమండి, అది నా సైకిల్. వాడు మీకు సైడ్ కొడుతున్నాడు. ఉన్నా ఓవర్ షో చేయకరా. నా టీ షర్ట్ ఇప్పేవరా. వస్తున్నాడు చూడు. వీడిని చూస్తే జంబో సర్కస్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కొడితే బాగుండొచ్చు. తను చూసి నవ్విందిరా. అవునవును, ఏరియానే నవ్వింది. నీకేం కావాలి అసలు? కావాలి నేడే కావాలి. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి. నీటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్ కెళ్ళి లవ్ ఫైండ్ తెరచి ఈమెయిల్ హసపే పెట్టాలి. చెమట పడితే వానలో తడిస్తే ముఖము ముఖముతో చూడాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి Boost is the secret of my energy. గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి నా యొక్క కవితని చెప్పి హృదయంలో చోటే పట్టంగా పైన సినిమాకు వెళ్ళి కాలర్ల సీట్ ఒకటి పట్టి బబుల్ గమ్ చిరు పెదవుల పాచంగా సెల్ ఫోన్ బిల్ పెరగా చౌకులతో చెవి కొరగా SMS పంపా కావాలి గర్ల్ ఫ్రెండ్లే. ఏం పర్లేదు. ఏం పర్లేదేంట్రా ఎదవా.
సదా గారు చెట్టి వాట్ ఎనర్జీ, వాట్ మ్యాడ్నెస్ ఇంతకంటే ఎక్కువ ఇది ఏం లేదు. పిచ్చి పిచ్చిలాగా చేస్తారు మీరు అందరు కలిసి. చెట్టి, ఈ అబ్బాయి, అంకిత, అలాగే వీళ్ళందరూ బాయ్స్ ఉంటే నోబడీ ఇస్ గోనా స్టాప్ యూ ఫ్రమ్ టేకింగ్ దట్ ట్రోఫీ. యు ఆర్ ది హీరో మ్యాన్. నేనైతే పడిపోయా. వెయ్యవయ్యా. చాలా అద్భుతాలు జరిగాయి ఇక్కడ. చూసావు భయ్యా, మొక్కలు పెంచితే పూలు అలా రావాలి. బోడో బొచ్చు పట్టుకుని దానికి ఒక ఆకు తగిలించుకుని ఉన్నావు. నువ్వేమో పువ్వు వస్తాడు. ఉన్న పువ్వులన్నీ అటు వెళ్తున్నాయి, అటు నుంచి ఇటు వెళ్తున్నాయి తప్ప నీ దగ్గర నుంచి ఎటు వెళ్ళట్లేదు. ఎట్ నుంచి వచ్చింది పర్ఫార్మెన్స్? ఓహో, అలా కవర్ చేశారా? వెరీ గుడ్ శేఖర్ మాస్టర్. ఏదైనా ఒక మూమెంట్ జనరల్ చేస్తే ఒకలా ఉంటది, అదే మూమెంట్ స్టార్ హీరో చేస్తే ఎలా ఉంటది? టీనేజ్ లా చిలిపితనం ఉండొచ్చుడు, దాంతో పాటు మూమెంట్ చేసి కసితో సూపర్ 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 సూపర్. బిగినింగ్ ఉంది చూడు చిటి, చాలా ఫాస్ట్ కౌంట్. హ్యాండ్స్ వచ్చి కింద పడ్డారు, ఇటు వచ్చారు. చిటి చెప్పాను కదా, దీని మాత్రం ఎక్కడ డ్రాప్ అవద్దు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రాణి మాస్టర్. శంకర్ గారు కొరియోగ్రఫీ ఈ సినిమా చేస్తున్నప్పుడు చిట్టి దొరుకుంటే బాగుండదు అనిపించింది. ఒకసారి వచ్చి తీసుకుని వెళ్ళండి, తర్వాత నేను వస్తాను. ఈ అబ్బాయిని చూస్తుంటే డీలో వివేక్ ఉన్నాడు సార్, వాడు సూపర్ డాన్సర్. ఇప్పటి వరకు నాకు నచ్చిన డాన్సర్ వాడు, నాకు వాడిని గుర్తొచ్చాడు. సూపర్. అలాగే ఏ మా తీసిపోకుండా ఈ అమ్మాయి కూడా ఇచ్చిన దానికి చాలా 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 బాగా చేశారు. ఇది హిట్ అవడానికి ఒకటే కారణం అబ్బా, మ్యాడ్ డాన్స్ అంటే ప్యాషన్. సో అంత ప్యాషన్ గా వీళ్ళు చేశారు కాబట్టి ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.
అంటే ఒక సాంగ్ కి ఒక మూమెంట్ హైలైట్ ఉంటుంది. అలాగా దీంట్లో అన్ని హైలైట్ ఉన్నాయి, కానీ కళ్ళల్లో పడింది మాత్రం ఒక 2 మూమెంట్లు కొత్తగా అనిపించింది. నువ్వు జంప్ చేసినప్పుడు లెగ్ తో కిక్ చేస్తే ఆడు రౌండ్ తిరిగి పడ్డాడు కదా, అది సూపర్ గా ఉంది. అది మేము ఎంత చెప్పినా తక్కువే అమ్మా మీ గురించి. అందరూ చాలా బాగా చేస్తున్నారు, సూపర్. పాప నీకు రోజు ఇచ్చారు దేనికో తెలుసా? బాబుకి ఇమ్మన్నాను. లాస్ట్ టైము బాబుకి ఇచ్చి నీకు ఇమ్మన్నప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఇట్స్ రివెంజ్ టైం బేబీ. అబ్బా ఏ బ్రో, అక్కడి నుంచి రోజు రాగానే యాటిట్యూడ్ మారింది. రేపు పొద్దు నుంచి ఆవిడతోనే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సాంగ్ లో కాలు కూడా పట్టుకున్నాడు అసలు. All the best. Thank you so much, guys. It's the Jodi Celebrity Time. Okay, so ikkadto second round finish cheskunnam and భయ్యా హలో, ఏంటి కొత్త ఐటమ్ ఏదో యాడ్ అయింది తొట్లో? భయ్యా వచ్చింది భయ్యా. ఏమిటి? అదే అర్థం కావట్లా. ఇదేమిటి? కరివేపాకు భయ్యా. ఏమిటిదే? అదే పువ్వు వస్తుందా కూడా. ఏమిటిది? ఏదో కాయ వచ్చింది భయ్యా. పువ్వు అనుకుంటే కాయ వచ్చింది భయ్యా? అంటే అవును, పీకిసేవేంటి? ఏంటి భయ్యా కాయగా? అలాగే అర్థం. నేను వెళ్ళిపోతానే, వెళ్ళిపోతా, షో చేయను. ఏంటిది? నిజంగా నవ్వకూడదు, ఆ స్వేచ్ఛ కూడా లేదు నాకు. ఆయనే కదా మాస్టారు ఎపిసోడ్ ఏ లోపల పూలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు కాయలు వస్తున్నాయి. కాయలు వచ్చాయి. కాయ కదా మాస్టర్, పండు అయ్యి తర్వాత పువ్వు అయ్యేది. ఏమిటి కాయ పండే పడుతుంది పువ్వు అవుద్దా? కాయ లాగేస్తాడు భయ్యా. అయ్యో నేను ఏదైనా మొక్కిలా లాగితే మొక్క లాగేస్తావు. మళ్ళీ ఇప్పుడు దీనికి కాయ ఎప్పుడు కాసిద్దు, అది పండు ఇప్పుడు వేయద్దు. ఓకే ఓకే. భయ్యా భయ్యా భయ్యా, అది వాడతారా మళ్ళీ? సారీ సారీ భయ్యా. ఏముంది భయ్యా, ఇంకో పెర్ఫార్మెన్స్ లో ఇంకో కాయ రాదా ఏంటి చెప్పు, నువ్వు టెన్షన్ పడకు. ఎప్పుడు పడితే వస్తుందా కాయ? సార్ ఇప్పుడు ఫస్ట్ ఈ ఆకుంది సార్, లేటెస్ట్ గా ఈ ఆకు వచ్చింది సార్. సరే ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇది ఉండాలి సార్ ఫస్ట్. ఇది కాడా? ఇగో ఇగో సరే, ఇగో సరేనా? ఇగో సుధీర్ పర్లేదు, ఇప్పుడు లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి తీసుకొచ్చి. ఏం పర్లేదు, ఇప్పుడు చూడండి ఫ్రెష్ గా ఉంది. ఎటు నుంచి కావస్తే అటు నుంచి వస్తాయి, ఏం కావాలంటే. మొత్తం ఆకలి తెప్పేసావు. ఇప్పుడు ఆకి రావడానికి టైం పడుతుంది. వాటర్ పై నెక్స్ట్ కాయ మీరు లాగుతారా? నెక్స్ట్ ఇక పండే. ఊరుకోండి సదా గారు. కొల్లు సుధీర్, కొల్లు 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 కుళ్ళ. ఏమండి ఏమని అంటే ఏమని అంటారు, ఒకటే చెట్టుకి ఒకటి జాంకాయ ఒకటి కరివేపాకు వస్తుందా? So it's voting time. Team leaders along with your jodis on stage. Okay, Shekhar Master. My vote goes to Sudhir. Oh, thank you master. Thank you. Kaye. Okay, first vote it వచ్చింది సదా గారు. మై ఓట్ గోస్ టు ప్యూషన్. Thank you ma'am. జానీ మాస్టర్. మసాలా పర్ఫార్మెన్స్ ఇది, తర్వాత కొంచెం క్రియేటివిటీగా కొంచెం బాగా అనిపించింది నాకు. వీళ్ళది కూడా ఇద్దరిది బాగుంది. సో నేను ఈ ఓటు రాహుల్ అండ్ దర్శన్. Thank you judges. So 1 and 2, congratulations. Thank you. Second round winners. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్
ఓకే, సో ఇప్పుడు టాస్క్ టైం, సెకండ్ రౌండ్. ఏమైంది? ఏడవడం కూడా సరిగ్గా రాదా నీకు? దా, 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 దా. పాట అలాంటిది, ఏం చేయమంటావు? పాట అలాంటిది కరెక్టే. ఎందుకు ఎక్స్ప్రెషన్ అలా ప్రతిసారి? ఎంత చక్కగా పకోడీ పొట్లం చుట్టినట్టు ఇంత అందంగా డ్రెస్ చేసుకున్నప్పుడు. సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు రష్మి మీకు రాబోయే టాస్క్ శ్రీ శ్రీ హలో, శ్రీ నువ్వేంటి సుసుభయ్య చెప్తారు. యో, టాస్క్ వెరీ ఈజీ. నీకు కళ్ళ గంతలు కడతారు. ఏం చేయమమ్మా తల్లి, కళ్ళ గంతల వరకే. నేను చెప్తా, నాకు అర్థమైంది. ఫస్ట్ టైం కెరియర్ లో ఒక డ్రెస్ మూతి దాకా వచ్చింది ఇలా, కాబట్టి ఆవిడ ఏడుస్తున్న యాక్టింగ్ చేస్తా. కరెక్టే భయ్యా, ఫస్ట్ టైం రష్మిన్ ఫుల్ డ్రెస్ చూస్తున్నా నేను. కళ్ళ గంతలు కడతాను రష్మి. ఇక్కడ మా కంటెస్టెంట్స్ ఒక 4 గర్ల్స్ వచ్చి ఇక్కడ స్టేజ్ మీద అటు ఇటు పరిగెడతారు. నువ్వు ఆడుకోవాలి, అంటుకునే ఆట అంతే. గైస్, ప్రాపర్టీ. ఎంత మందిని ముట్టుకోవాలి? ఇక్కడ నలుగురే ఉంటారు. ఓకే, ఆ నలుగురులో ఎనీ 2 ని 2 out of 4. ఎస్. ఓకే, డన్. 3, 2, 1 గో. కనిపిస్తున్నావు. మార్నింగ్ జాగింగ్ వెళ్ళదా? I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా ఓకే, టైమ్ ఆఫ్. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. ది జోడీ సెలబ్రిటీ టైం. థర్డ్ రౌండ్. రష్మి, ఒకవేళ ఏవైనా తేడా జరిగితే మీ టీం నుంచి ఎలిమినేషన్ కంపల్సరీ అవుతారు. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ థర్డ్ రౌండ్. సో సుధీర్, థర్డ్ రౌండ్ మీ సైడ్ నుంచా వాళ్ళ సైడ్ నుంచి? రష్మి సైడ్ నుంచి చేద్దాం. లాస్ట్ టైం కూడా రష్మి ఫస్ట్ వచ్చి గెలిచింది, ఈసారి కూడా గెలవాలి, ఎలిమినేషన్ ఉండకూడదని కోరుకుంటున్నా. సో రష్మి, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? శ్రీకాంత్ అండ్ శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత.
జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడువే అడిగే వగరే మధుపత్రాలతో నలుగే చెడితే చెదలే శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా ఓ సఖీ చెలి తేనె జాబిలే కొండగా తొలి రాత్రి చలి మంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయవా సగసే బిగిసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నాలేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రైలో రాజశేఖరా ఆగలేనురా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఆగలేనురా సో ముందుగా సదా గారు శ్రీకాంత్ ఇది కూడా మీరేనా కొరియోగ్రఫీ చేసేది? లేదు మేడం మనోజ్ చేసి మనోజ్ ఓ సఖీ చెలి మనోజ్ మీరు ఇలా వస్తారని నేను అనుకోలే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆరెంజ్. అక్కడ వాళ్ళిద్దరూ నుంచున్నారు ఆ ట్రాలీ మీద. అప్పుడే నేను జానీ మాస్టర్ కి అన్నాను పెద్ద హిట్ అయ్యింది. పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫికల్ట్ ప్రాపర్టీ హ్యాండిల్ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఆడుతున్నారు, దాంట్లో లిఫ్ట్స్ అన్ని చేస్తున్నారు. బాబోయ్ నాకు నిజంగా ఒకటి అమ్మాయి మీద నుంచి వెళ్ళాడు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తక్కువనే వెళ్ళిపోయాడు. బాబోయ్ చాలా భయపడ్డాను నేను అక్కడైతే. బాగున్నాయి అన్ని 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 మూవ్మెంట్ అన్ని బాగున్నాయి. అలాగే కెమిస్ట్రీకి 100/100, ఎగ్జిక్యూషన్ ఫర్ దిస్ డిఫికల్ట్ కాన్సెప్ట్ 100/100. మీ నిజంగా చాలా 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 నచ్చింది మనోజ్. వెయ్యవయ్యా వెయ్యి. శేఖర్ మాస్టర్. మనోజ్ వాట్ అన్ ఎంట్రీ. మామూలు ఎంట్రీ కాదు, బ్యాంగ్ తో వచ్చావు ఒకేసారి. థ్యాంక్ యూ మాస్టర్. నాకు తెలిసి ఫస్ట్ టైం కదా ట్రాలీతో చేయటం మన డి స్టేజ్ మీద. తిరిగిపోయింది. మెయిన్ నువ్వు చేపించింది ఓకే కానీ శ్రీకాంత్ శ్వేత చేయటానికి డేర్ చేసి చేశారు చూడు, నిజంగా ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్.
ఎక్స్పెరిమెంటే టూ గుడ్. ఆ ఫైనల్ పోజ్ ఎలా ఇచ్చావు అసలు, ట్రాలీ మీద లెగ్గిలో పెడితే ఆ అమ్మాయి కూడా ఇలా ఆగి శ్వేత ఇద్దరికి. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. సూపర్ ఉంది. ఎలా అంటే నిజంగా మనం అనుకుంటాం ఏది నార్మలే కదా అదంతా ఎక్కి చేసేయచ్చు అని, కానీ అది చేస్తుంటే తెలుస్తుంది. నాకు కొరియోగ్రఫీ సూపర్ గా నచ్చింది. గుడ్ కొరియోగ్రఫీ మనోజ్, ఆల్ ది బెస్ట్. అండ్ శ్వేత కనబడింది, చాలా బాగా చేసింది అమ్మాయి, సూపర్ గా చేసింది. ఆ కింద ట్రాలీ కింద వెళ్ళటం అనేది నేనైతే భయపడ్డాను, అదొకటి బాగుంది. తర్వాత హ్యాండ్స్ పట్టుకొని రౌండ్ తిరిగారు కదా, అది చాలా బాగుంది. ఆ ట్రాక్ మీద రౌండ్స్ వేసినాయి చాలా, ఎందుకంటే అవన్నీ బాగా దెబ్బలు తగులుతాయి. నీకు దెబ్బలు తగిలినాయా? తగిలినాయా? బట్ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సినిమా హిట్ అయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ అమ్మయ్య కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇప్పుడు, బట్ అవతల టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ది జోడీ సెలబ్రిటీ టైం. భయ్యా, థర్డ్ రౌండ్ లో వాళ్ళకి పోటీగా ఏ జోడీని పంపిస్తున్నావు? సుదర్శన్ అండ్ రమ్య వస్తారు. వెరీ గుడ్, లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా నదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా కలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీకుంటే చూపుల గాలని వేయకు అమృతం పొంగి అనువను వలపే కురిసేనమ్మా ముచ్చట్లే ఆడవా నా మీది చాలగా నీ ముడి చేర్చవా. కన్నులదో బుగ్గలదో ముద్దులదో నవ్వులదో మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా. కన్నులదా ఆశలదా బుగ్గలదా. జడ్జెస్
ముందుగా శేఖర్ మాస్టర్. సుదర్శన్, రమ్య గ్రూప్ ఏం లేకుండా ఒక ప్రాపర్టీతో చాలా బాగా చేశారు. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే దానిపై నుంచి నువ్వు కాట్విల్లా చేసావు చూడు, అవసరం. ఇంకోటి అది స్వింగ్ అవుతా ఉంది, రమ్య వచ్చి ఏదో మూమెంట్ చేసి వెళ్ళింది, కరెక్ట్ గా ఇలా వచ్చింది, ఆ టైంకి నువ్వు వచ్చావు, చూస్తాను చాలా బాగుంది. ఆ ఒక్క ప్రాపర్టీస్ మీద బెండ్ వేయటం, నువ్వు చేయటం బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్ షో. సదా గారు. ఇలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేసి భూషణ్ అందంగా చూపిస్తాడు. అలాగే దేంట్లో కూడా నాకు అనిపించింది, ఇద్దరు చేసినప్పుడు స్టే ఉంది, ఎక్కువ అడవడి ఏం కాకుండా బాగా స్లోగా స్మూత్ గా అన్ని పొజిషన్స్ అన్ని క్లీన్ గా చాలా 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 బాగా నచ్చింది నాకు అది చేసినప్పుడు. మీ ఇద్దరు కాస్ట్యూమ్స్ కూడా ఆ ప్రాపర్టీ పక్కన చేసినప్పుడు బాగున్నాయి, హైలైట్ బాగా అయింది. వెరీ నైస్, వెరీ వెల్ డన్. థాంక్యూ మామ్. దాని మాస్టర్. బాగుంది, కానీ నేను ఇది ఇంతకు ముందు చూసాను ఇది ఇక్కడే. బట్ మీ సైడ్ ఏం కొరియోగ్రాఫర్ చెప్పారో అది మీరు చేశారో, మీకు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ లక్. ఓకే జడ్జెస్, థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన టైం. టీమ్ లీడర్స్ along with your jodies on stage. శేఖర్ మాస్టర్, మీ ఓట్. మై ఓట్ గోస్ టు డేంజర్ రెడ్. థ్యాంక్ యూ మాస్టర్. సెకండ్ ఓట్ సదా గారు. అందమైన రష్మికి నా ఓట్. థ్యాంక్ యూ సదా గారు. అండ్ థర్డ్ ఓట్ జానీ మాస్టర్. గెలుపుకు చెకినం రెడ్. జానీ మాస్టర్, ఇవాల్టి ఈ పర్ఫార్మెన్సెస్ లో నీ చేతుల మీదుగా ఆ ₹1,00,000 దండ ఏ జోడీ అందుకోబోతుంది? ఆ దండతో పాటు ఇక్కడ కావాల్సిందిగా కోరుకుంటున్నా. గురువుగారు దండేసే ముందు ఎట్టి పరిస్థితిలో ఎపిసోడ్ అయిపోయే లోపల ఆకు కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు పువ్వు అవుతుంది అన్నాడు. భయ్యా నీ బొచ్చేది అదేది మొక్కల బొచ్చు? అయ్యో మెల్లమెల్లగా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయేంటి భయ్యా బొచ్చులో? అదే భయ్యా, పువ్వు లోపలికి వెళ్ళిపోయింది, ఎవడని తీసాడో అర్థం కావట్లేదు భయ్యా. ఇక మనం అంతా ఇలా చూసుకుంటూ ఉండే లోపల ఎవడో ఒకడు కోసి వెళ్ళిపోతూ ఉంటాడు. నో ప్రాబ్లం, ఈ సీజన్ అయిపోయే లోపు ఎలాగని ఇంట్లోంచి పువ్వు పూయాల్సిందే. రెడీ రెడీ. పువ్వు లోపలికి పోయింది కాబట్టి లోపలే ఉండు. శ్వేత అండ్ శ్రీకాంత్. శ్రీకాంత్. అండ్ సూపర్ పర్ఫార్మెన్సెస్ అందించారు రెండు టీమ్స్. సో థ్యాంక్ యూ జోడీస్, థ్యాంక్ యూ టీమ్ లీడర్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ జడ్జెస్. సి జోడీ డాన్సే కాదు అంతకు మించి. లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య అండ్ మృదుల. అమ్మకానికెడితే ఆరేటి ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే దారష్మి వెళ్ళిపోదాం. ఏయ్, కారు ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి చాలా దూరం ఉంటుంది, దాన్ని ఎవ్వరు దగ్గర తీసుకురాలేరు. దగ్గర తీసేలాగానే ఇద్దరు ఒక సీట్ లో కూర్చోవచ్చుగా. నేను రష్మిని ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్న దానికి మీ దగ్గర థియరీ ఉంది, కానీ శేఖర్ మాస్టర్ రోజు రష్మిని అదే పనిగా చూస్తున్నారు, దానికి మాత్రం మీ దగ్గర థియరీ లేదు. ఆయన చూస్తే ప్రేమ, నేను చూస్తే కామం. ఇది కరెక్ట్. శేఖర్ మాస్టర్ నీ చెయ్యి పట్టుకోగానే షాక్ కొట్టిందని చెప్పని నన్ను వదిలేసి ఆయన పట్టుకున్నాం. మరి ప్రదీప్ చేయి నేను పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టింది కదా, కానీ నేను చేయలేదే. ఏం చేస్తావు? ఏం చేయలేదని చెప్తున్నా భయ్యా. నేనేం చేయనివ్వను కూడా నేను. చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా, నాటు డాన్స్ లేదురా. న్యూయార్క్ చూసినా న్యూజిలాండ్ చూసినా అక్కడ కూడా లేదురా, అక్కడ కూడా లేదురా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన
ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి